హలో అండి, మా ఇంటి వంటశాలకు స్వాగతం. ఈరోజైతే నేను ఉగ్గాని మిర్చి బజ్జీ వేసుకుంటున్నాను. దీనికి ముందుగా ఒక కప్పులోకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఉగ్గానికి కావాల్సింది బొరుగులు. ఇవి పైన ప్లెయిన్గా ఉంటాయి కదా, అట్లా కాకోకుండా కొంచెం బరక్గా ఉంటాయి కదా, అట్లా బొరుగులు అన్నమాట. ఇప్పుడు నేను ఒక పెద్ద సైజు ఆనియన్ని, ఒక 4 పచ్చిమిరపకాయలు, ఒక 2 మీడియం సైజ్ టమాటోలని, కొంచెం కొత్తిమీర కట్ చేసి తీసుకున్నాను. కొంచెం కరివేపాకు, బజ్జీకి కావాల్సిన మిరపకాయలు రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు తిరువాత వేసుకునే ముందే బొరుగుల్ని నానపెట్టి పెట్టుకోవాలి. ఇవి నార్మల్ బొరుగులు, అందుకే కొంచెం త్వరగా నానిపోతాయి. అదే పైన ప్లెయిన్గా ఉంటాయి కదా, అట్లా బొరుగులు అయితే కొంచెం టైం ఎక్కువ పడుతుంది అవి నానేకి. ఇవైతే కొంచెం నాని మెత్తగా ఉంటాయి, ఉగ్గాని కూడా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ మీద బాండ్లీ పెట్టుకునేసి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కట్ చేసుకున్న ఆనియన్ను, పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఆనియన్ను కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఆనియన్ కొంచెము వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి టమాటోలు వేసుకుంటున్నాను. టమాటోలు వేసుకున్న తర్వాత దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. ఈ ఉగ్గానిలోకి బొరుగులు బాగా సప్పుగా ఉంటాయి కదా, అందుకే కొంచెం ఉప్పు కారాలు ఎక్కువ పడితే ఉగ్గాని కొంచెం బాగుంటుంది. నేను ఇక్కడ ఒక 1/2 స్పూన్ వరకు సాల్ట్ వేసుకుంటున్నాను. ఈ ఉప్పు వేసుకుంటే టమాటో కొంచెం త్వరగా మగ్గిపోతుంది. పైన మూత పెట్టేసి టమాటో మెత్తగా అయ్యే వరకు ఉడికించుకుంటున్నాను. ఇది మెత్తగా అయ్యేలోపు నానపెట్టి పెట్టుకున్న బొరుగులు బాగా నానిపోయి ఉంటాయి, అవి గట్టిగా ఇట్లా పిండుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇట్లా గట్టిగా పిండుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మూత తీసి చూస్తే టమాటో బాగా మగ్గిపోయి ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి నానపెట్టి పెట్టుకున్న చింతపండుని పిండుకుంటున్నాను. ఉగ్గానిలోకి చింతపండు అయినా పిండుకోవచ్చు, లేదా నిమ్మకాయ అయినా వేసుకోవచ్చు. నేను చింతపండుతోనే ఎక్కువ చేసుకుంటూ ఉంటాను. ఈ చింతపండు వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు ఉడికించుకొని ఇప్పుడు బొరుగుల్ని వేసి కలుపుకోవాలి. ఈ బొరుగులు ఈ తిరువాతలోకి బాగా కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. ఇట్లంతా బాగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు పప్పుల పొడి, పైన కొంచెం కొత్తిమీర వేసుకొనేసి ఒకసారి బాగా కలుపుకుంటే సరిపోతుంది. నిమ్మరసం వేసుకునేటట్టయితే ఈ స్టేజ్లో నిమ్మరసం వేసుకుంటే సరిపోతుంది. ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇక దీన్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవడమే, అంతే. ఉగ్గాని రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి బజ్జీలకి రెడీ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ 1 కప్పు వరకు శనగపిండి తీసుకున్నాను. దీంట్లోకి 1 స్పూన్ వరకు ఉప్పు, ఒక 1/2 స్పూను వాము, 1/2 స్పూన్ జీలకర్ర, ఒక చిటికెడు వంట సోడా వేసుకొనేసి నీళ్లు పోసుకొని పిండి ఉంటలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇట్లా జారుడుగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది కలుపుకొని లోపు ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయిపోయింది, ఇంకా బజ్జీలు వేసుకోవడమే. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది కదా, ఇంకా నేను బజ్జీలు వేసుకుంటున్నాను. మా సైడ్ అయితే పొద్దున్నే టిఫిన్కి, నైట్ టైము టిఫిన్కి కూడా ఇక్కడ అన్ని హోటల్స్లోకి ఉగ్గాని మిర్చి సర్వ్ చేస్తుంటారు. నేను కూడా ఒక 15 డేస్కి ఒకసారి అయితే ఉగ్గాని మిర్చి చేస్తుంటాను. మిర్చీలు
ఇట్లా రెండు సైడు బాగా కాలిన తర్వాత పక్కకు తీసేసుకోవడమే. అంతే, వేడి వేడి బజ్జీలు అయితే రెడీ అయిపోయాయి. నేను ఇవి పక్కకు తీసేసి ఇంకొక వాయి వేసుకుంటున్నాను. వీటిని రెండు సైడు కాలిన తర్వాత వీటిని కూడా పక్కకు తీసేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. అంతే, వేడివేడి ఉగ్గాని మిర్చి బజ్జీ రెడీ అయిపోయాయి. వీటిని నార్మల్గా అట్లే అయినా సర్వ్ చేసుకోవచ్చు, లేదా పెరుగుతో సర్వ్ చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. మా సైడ్ అయితే చాలా వరకు దీన్ని పెరుగుతో సర్వ్ చేసుకుంటుంటారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఉంటానండి.